హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవునూరు గ్రామ పంచాయతీ ఆవరణంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ రైతులతో ముఖాముఖి వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బి దిలీప్ కుమార్, డాక్టర్ ఆర్ విశ్వతేజ్ రైతులతో మాట్లాడుతూ సలహాలు సూచనలు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఓ రాజేష్, ఏఈఓ నవ్య, గ్రామ కార్యదర్శి రూప, అలాగే గ్రామ రైతులు పాల్గొన్నారు. ఒక్కటన్నా మీరు చేయగలిగితే ఇప్పుడు మేము వచ్చినందుకు, మేము ఇట్లా మీటింగ్ పెట్టినందుకు, మీరు ఇంత ఓపిక పనులను వదిలిపెట్టుకొని కూర్చున్నందుకు కొంత గొప్ప ఉపయోగం ఉంటుంది. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. చాలాసేపు సీట్లు లేకపోయినా నిలబడి యాక్టివ్గా ఉన్నాక అంటే ఇంతమంది వస్తారని, లేదంటే నేను ముందే అవసరమైతే టెంట్ హౌస్ నుంచి సీట్లు అంటే చైర్స్ అనేది తెప్పించేవాడిని. చల్లగా ఉంది, చైర్స్ బయట వేస్తామని చెప్పారు. దయచేసి క్షమించాలి. నా పేరు డాక్టర్ దిలీప్ కుమార్. నేను వ్యవసాయ పరిశోధన స్థానంలో గత 23 సంవత్సరాల వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నా. ఇప్పుడు నేను చేసే పోస్ట్ ఏంటంటే డాట్ కోఆర్డినేటర్. డాట్ కోఆర్డినేటర్ చేసే పని ఏంటంటే, మీ దగ్గరికి వచ్చే ఏ టెక్నాలజీ అయినా మీకు చెప్పే ముందు రైతు శాస్త్రవేత్తలు 10 సంవత్సరాలు కష్టపడి వెరైటీ తయారు చేస్తే ఆ వెరైటీని బయట రిలీజ్ చేయాలి అంటే, ఒక టెక్నాలజీ మీరు కొట్టే మందుకు ఇంత డోస్ అని డిసైడ్ చేయాలి అంటే, దాని ముందు శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన తర్వాత నేను నా డాట్ సెంటర్ ద్వారా రైతుల పొలాల్లో దాన్ని చూసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ పండిస్తారు ఎవరైనా తెలంగాణతోనా ఎవరైనా వేస్తారా? దాన్ని 10 సంవత్సరాలు కష్టపడి మా శాస్త్రవేత్తలు తయారు చేసిన తర్వాత 3 సంవత్సరాలు రైతులకు ఇచ్చి ఇది బాగుంది సార్ అని చెప్పిన తర్వాత మీ సంతకంతో ఇది బాగుందని రాయించుకున్న తర్వాత మాత్రమే ఒక వెరైటీని రిలీజ్ చేస్తాం. రైట్. సో అట్లా ఏ టెక్నాలజీ అయినా సరే రైతులకు తీసుకురావడానికి ముందు వెరైటీ, కొత్త వెరైటీ అయితే 10 సంవత్సరాలు, ఏదైనా టెక్నాలజీ అయితే 3 సంవత్సరాలు. అంటే ఒక పురుగు మందు పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి అని చెప్పేసి ముందు దగ్గరికి తీసుకొస్తాము. ఆ తీసుకొచ్చే బాధ్యత నాది. ఇంకొకటి, ఎక్కడ 4 జిల్లాల్లో హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, ఈ 4 జిల్లాల్లో వ్యవసాయానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా అంటే చాలా చోట్ల డూప్లికేట్ విత్తనాలని, డూప్లికేట్ పురుగు మందని, కలుపు మందు కల్పించిందని చెప్పేసి చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తుంటాయి కదా. ఆ కంప్లైంట్స్ను హ్యాండిల్ చేసేది ఈ 4 జిల్లాల్లో నేనే వెళ్ళేసి విజిట్ చేసేసి దానికి రిపోర్ట్ రాస్తుంటాను. సో మీకు ఈరోజు అంటే నేను మీ ఊరితో కూడా కొంచెం టచ్లో ఉన్నాను. మన శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మేము మినీ కిట్స్ ఇస్తాను, నేను అప్పుడప్పుడు వచ్చేసి చూస్తాను కూడా. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అంటే ఎక్కడో పనిచేస్తుంటారు రైతులు. మీకు అందరికీ తెలియదు కదా, శాస్త్రవేత్తలు అందరూ తెలియదు కదా. ఎవరైతే మా ఆఫీస్ దాకా వస్తారో వాళ్ళకి అక్కడ సైంటిస్ట్ ఉంటారని చెప్పేసి తెలుసు. అసలు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే, శాస్త్రవేత్తలు ఎక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు ఏం పనిచేస్తున్నారు, అది మీకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేసిన తర్వాత వాళ్ళకు కొన్ని విషయాల మీద అవగాహన కల్పించండి అని చెప్పేసి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన వెంటనే, మన తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన వెంటనే దాన్ని దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రామ్ని మొదలుపెట్టేసేసి అందుకొస్తే తర్వాత మన పైన ప్రధానమంత్రి గారి ఫోటో కూడా పైన పెట్టేసి సీఎం గారి ఫోటోను కింద పెట్టమని చెప్పేసి నాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మన దగ్గర ఒక వ్యవసాయ పరిశ్రమ స్థానం ఉంది. గతంలో ఒక 69-70 ప్రాంతంలో బాపు వాళ్ళు ఎవరైనా అప్పుడు వరి పండిస్తాను కావచ్చు.